తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ను బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా పర్యటన నిర్వహించగా అందులో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది, ఎస్హెచ్జి సభ్యులు, మెప్మా సిబ్బంది, ఎన్జీఓస్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులు 100 రోజుల ప్రణాళికపై ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 9 ప్రాంతాల్లో మురికి కాలువల పూడిక తొలగింపు పనులు చేపట్టారు. అదేవిధంగా ఎస్హెచ్జి మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేయడం ద్వారా మహిళా సాధికారతకు ప్రోత్సాహం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్పందనగా ప్రజల భాగస్వామ్యం పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పలువురు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఫ్రిడ్జ్ ఉంటుంది. నేను జూన్ 2, 2025 నుండి 10 సెప్టెంబర్ 2025 వరకు ప్రభుత్వం చేపడుతున్న 100 రోజుల ప్రణాళికలో పాలు పంచుకుంటున్నాను. ఒక మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో పట్టణంలో ఎంచుకున్న పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక వృద్ధి, వన మహోత్సవంతో పాటు మెప్మా చేపట్టిన కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకున్నాను. మనస వాచ కర్మణ నా వంతుగా మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు మన బోధన్ పురపాలక సంఘ కార్యాలయంలో ఈరోజు ఉదయం ఈ ర్యాలీ చేపట్టకు మనము ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా మన బోధన్ పురపాలక సంఘ కార్యాలయం నుంచి ప్రస్తుతం మనం ఉన్న అంబేద్కర్ చౌక్ వరకు ఈరోజు సుమారు 350-400 మంది మున్సిపల్ సిబ్బంది, ఆర్పీస్, మెప్మా సిబ్బంది అండ్ పట్టణ పూర్వ ప్రముఖులు, ఆఫీస్ సిబ్బంది అందరితోటి ఈరోజు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ప్రభుత్వం వారు 100 రోజులు కార్యాచరణ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని విధిగా ఆచరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా మనం ఈరోజు మొదటి రోజైన ఈ 2 జూన్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మనకు స్టేట్ ఫార్మేషన్ డే అయినందున దానికి సంబంధించిన అంటే ముఖ్యంగా మనము శానిటేషను, వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, అంతేకాకుండా ఈ పట్టణంలో ఆస్తి పన్ను వసూల్లో భాగంగా మనం తీసుకోవాల్సిన రిఫార్మ్స్ మొదలైన వాటి మీద ఫోకస్ చేస్తున్నాము. ఇది మనము 2 జూన్ నుంచి మనకు 10 సెప్టెంబర్ వరకు 100 రోజుల పాటు మన పట్టణంలో రోజు వివిధ రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మనము ఈ రాబోయే వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము మరియు మన స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము పట్టణంలోని 9 ప్రాంతాల్లో ఉన్న
వివిధ స్టామ్ వాటర్ డ్రైన్స్, కెనాల్స్, పెద్ద పెద్ద నాలస్ అన్నిటినీ కూడా మనము జేసీబీ మూడు జేసీబీల సహాయంతో ఈ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ తీసుటకు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. అంతేకాకుండా డ్రింకింగ్ వాటర్ను కూడా మనము మెరుగుపరచుకోవడానికి ఆ వివిధ ఏరియాల్లో ఉన్న లీకేజ్లు కూడా వాటిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా శానిటేషన్లో భాగంగా మనం ఇంటింటి చెత్త సేకరణను వినియోగించే వెహికల్స్ కూడా మనం రిపేర్ చేయించి వాటిని అన్ని వార్డులలో మార్నింగ్ సరైన టైంలో అక్కడికి పంపించి అక్కడి నుంచి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరణ చేసుకోవడం కూడా మనం కార్యాచరణ ఉపయోగించుకున్నాం. ఇందులో మన మున్సిపల్ సిబ్బందితో పాటు మెప్మా సిబ్బంది, ఆఫీసు సిబ్బంది అండ్ పట్టణ పుర ప్రముఖులు అండ్ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు, పత్రికా విలేకరులు అందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. వారందరూ కూడా పురపాలక సంఘం బోధన తరపున అందరూ కూడా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఒకటే రోజుతో కంప్లీట్ అయ్యే ప్రోగ్రాం కాదు. ఇది ఇవాటి నుంచి ఇంతకుముందు చెప్పినట్టుగా 100 రోజులు మనము కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో నేను ముఖ్యంగా కోరుకునే ఏంటంటే పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి. వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఈ సహకరిస్తేనే మనము ఈ కార్యక్రమం విజయవంతం చేసుకుంటామని కోరుకుంటూ మరొకసారి పట్టణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.